ప్రయత్నిస్తోంది. అయితే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపితే నగరం అభివృద్ధి చెందుతుందా అనేది ఇక్కడ అది కూడా $1 మిలియన్ ప్రశ్నే. కలిపితే అభివృద్ధి చెందుతుంది, అది కూడా ఇమ్మీడియట్గా ఏం సాధ్యం కాదు. అయితే ఇక్కడ జగన్ చెప్పాల్సింది ఏంటి క్లారిటీ అంటే, నువ్వు అమరావతి అని చెప్పబడుతున్న 29 గ్రామాల్లో ఉన్నవి ఉండనిస్తావా, ఉండనివా? అక్కడ పరిపాలన చేస్తావా, చేయవా? మళ్ళీ ఇక్కడ కడతావా? మళ్ళీ డబ్బులు తగలేయడమే కదా. నువ్వేం చెప్పాలి? జగన్ ఏం చెప్పాలా? అయ్యా అక్కడ అడ్మినిస్ట్రేషన్ పెడుతున్నాడు, ఎస్ మేము కూడా అడ్మినిస్ట్రేషన్ కంటిన్యూ చేస్తాం, అభివృద్ధి పరంగా మావిగన్ తయారు చేస్తాం, ఈ ముక్క చెప్పాలి. నువ్వు అట్లా కాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా కడతానంటే ఇప్పుడు అక్కడ పోసింది తగలేస్తారా? ఇప్పుడు అక్కడ దాదాపు 45-50 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇంకొక 20-30 వేల కోట్లు చంద్రబాబు ఉండగానే కనీసం 70-80 వేల కోట్లు ఖర్చు పెడతారు. ఆయన $3 ట్రిలియన్ ఖర్చు పెట్టాలన్నారు నిన్న అక్కడ మీటింగ్ లో. $3 ట్రిలియన్ అంటే ఏమన్నా ఆషామాషి? భారతదేశ బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు? అదే భారతదేశం జీడిపినే $4.5 ట్రిలియన్. అట్లాంటిది అక్కడ $1 ట్రిలియన్ అని చెప్పి కేంద్రం అంటుంది, మేము $3 ట్రిలియన్ అంటున్నాం అన్నది వీళ్ళే వైసీపీ వాళ్ళే ప్రొజెక్ట్ చేస్తున్నారు. చంద్రబాబు గారి స్పీచ్ ని అట్లాగే వివిధ ప్రదేశాల్లో ఆయన మాట్లాడిన మాటల్ని. సరే అంత చెయ్యలేరు, కానీ ఇప్పుడు 70-80 వేల కోట్లు తీసుకొచ్చి తగలేసి రోడ్లు పోసి కాలువలు కట్టి, భారతదేశంలో ఎక్కడా కూడా రాజధాని కోసం ఎత్తిపోతలు కట్టింది మొట్టమొదటి రాజధాని కాబోతుంది. అదొకటి రికార్డు, వరల్డ్ రికార్డు. వరదల్లో వచ్చేస్తే అని తెలిసి ఆ ప్రదేశాన్ని ఎంపిక చేసి వరదలనే దారి మళ్లించే రాజధానిగా కూడా రికార్డు ఉంటుంది. దానికోసం ఎత్తిపోతల పథకాలు, దానికోసం రిజర్వాయర్లు కట్టేది. వాస్తవంగా ఆల్రెడీ ఉన్న నగరాలకి వరదలు ముంపు వస్తుంటే దానికి ఆల్టర్నేటివ్ కట్టడం వేరు. కానీ నగరం లేదు, నగరం కడదాం అనుకుంటున్నాం, ఆ నగరానికి వరద ముప్పు